Hello everyone, this is Hemasri, working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic external features and digestive system of Scoliodon shark in Unit 1. Paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. Scoliodon belongs to phylum Chordata, class Pisces and subclass Chondrichthyes, Elasmobranchi. సో ఈ స్కోలియోడాన్ అనేది కార్డేటా ఫైలం కి చెందింది. అలాగే దీని క్లాస్ వచ్చేసి పీసెస్ అండ్ సబ్ క్లాస్ కాండ్రిక్టైస్ అన్నమాట. హ్యాబిట్స్ అండ్ హ్యాబిటేట్. స్కోలియోడాన్ ఈజ్ మెరైన్, కార్నివోరస్ అండ్ ప్రిడేషియస్, ఫీడింగ్ ఆన్ క్రాబ్స్, వార్మ్స్, లాబ్స్టర్స్ అండ్ ఫిషెస్. సో ఈ స్కోలియోడాన్ వచ్చేసి మెరైన్ ఫిష్ అన్నమాట. అంటే ఇది సాల్ట్ వాటర్లో ఉండేటటువంటి ఫిష్. అండ్ అలాగే ఇది కార్నివోరస్ హ్యాబిట్ ని చూపిస్తుంది. అండ్ అలాగే ప్రిడేషియస్ అంటే వేరే ఫిషెస్ ని అండ్ అలాగే వేరే ఆర్గనిజమ్స్ మీద ఫీడ్ తీసుకుంటూ ఇది నివసిస్తుంది అనమాట. ఇది ఫుడ్ కింద దేన్ని తీసుకుంటుంది అంటే క్రాబ్స్, వార్మ్స్, లాబ్స్టర్స్ అండ్ ఫిషెస్ ని ఇది ఫుడ్ కింద తీసుకుంటుంది. ఇట్ ఈజ్ ఎ ఫాస్ట్ స్విమ్మర్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ప్రే బై ద షార్ప్ టీత్. సో ఈ స్కోలియోడాన్ వచ్చేసి ఫాస్టెస్ట్ స్విమ్మర్ అనమాట. అండ్ అలాగే ఇది దీని ఫుడ్ ని ఎలా హోల్డ్ చేస్తుంది అంటే దానికి ఉండేటటువంటి షార్ప్ టీత్ తో ఫుడ్ ని క్యాచ్ చేసి దాన్ని హోల్డ్ చేస్తుంది. సెక్సెస్ ఆర్ సెపరేట్, ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. సో దీని సెక్సెస్ వచ్చేసి సెపరేట్ సెక్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ని జరుపుకుంటుంది. డైరెక్ట్ డెవలప్మెంట్ ని చూపిస్తుంది అనమాట. It is viviparous, giving birth to living young ones that develop inside the uterus. సో ఇది వివిపారస్ ఫిష్ అన్నమాట. అంటే ఇది డైరెక్ట్ గా యంగ్ వన్స్ కి బర్త్ ని ఇస్తుంది. ఆ యంగ్ వన్స్ అనేవి ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ఈ స్కోలియోడాన్ యొక్క యూటరస్ లోనే డెవలప్ అవుతాయి అన్నమాట. షేప్, సైజ్ అండ్ కలర్. బాడీ ఈజ్ ఇలాంగేటెడ్, ఫ్యూజిఫార్మ్ ఆర్ స్పిండిల్ షేప్డ్ అండ్ లేటరల్లీ కంప్రెస్డ్. సో దీని బాడీ వచ్చేసి ఇలాంగేటెడ్ గా ఉంటుంది లేదా స్పిండిల్ షేప్ లో ఉంటుంది అనమాట. స్పిండిల్ షేప్ లో ఉండి లేటరల్ గా కంప్రెస్ అయ్యి ఉంటుంది. ఏ ఫుల్లీ గ్రౌండ్ ఇండివిడ్యువల్ మెజర్స్ అబౌట్ 60 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్. సో టోటల్ గా గ్రోన్ అయినటువంటి ఇండివిడ్యువల్ ఎంత సైజ్ లో ఉంటుంది అంటే 60 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉంటుంది. బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ 3 regions, హెడ్, ట్రంక్ అండ్ టెయిల్. సో దీని బాడీ వచ్చేసి 3 regions కింద డివైడ్ అవుతుంది. హెడ్, ట్రంక్ అండ్ టెయిల్. హెడ్ మెర్జింగ్ ఇన్సెన్సిబుల్ ఇంటూ ట్రంక్ వితౌట్ ఏ నెక్. సో దీనికి నెక్ లాంటిది ఏది ఉండదన్నమాట. డైరెక్ట్ గా ట్రంక్ లో నుంచి హెడ్ మెర్జ్ అవుతుంది అనమాట. హెడ్ ఈజ్ డోర్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఇంటూ ఏ పాయింటెడ్ రోస్ట్రమ్ ఆర్ స్నౌట్. సో హెడ్ అనేది డోర్సో వెంట్రల్ గా ఫ్లాట్ గా ఉండి డైరెక్ట్ గా ట్రంక్ లో నుంచి మెర్జ్ అయ్యి బయటికి రోస్ట్రమ్, స్నౌట్ లాగా కనిపిస్తుంది అనమాట. ట్రంక్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవల్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ అండ్ గ్రాడ్యువల్లీ ట్యాపర్స్ బిహైండ్. సో ఈ ట్రంక్ అనేది ట్రాన్స్ఫర్ సెక్షన్ లో ఆల్మోస్ట్ గా ఓవల్ షేప్ లో ఉంటుంది అండ్ గ్రాడ్యువల్ గా కింద సైడ్ కి వచ్చేసరికి ట్యాపర్డ్ ఎండ్ అనేది ఉంటుంది. అంటే పాయింటెడ్ ఎండ్ అనేది ఉంటుంది అనమాట. టెయిల్ ఫార్మింగ్ ద పోస్టీరియర్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ స్లైట్లీ బెంట్ అప్వర్డ్స్. సో దీని టెయిల్ పార్ట్ వచ్చేసరికి పోస్టీరియర్ హాఫ్ లో దీని బాడీ అనేది స్లైట్ గా అప్వర్డ్ కి బెండ్ అయ్యి ఉంటుంది. బాడీ సర్ఫేస్ ఈజ్ రఫ్ డ్యూ టు ప్లకాయిడ్ స్కేల్స్ ఎంబెడెడ్ ఇన్ ద స్కిన్. సో దీని స్కిన్ మీద ప్లకాయిడ్ స్కేల్స్ ఎంబెడెడ్ అయ్యి ఉండడం వల్ల దీని బాడీ సర్ఫేస్ అనేది రఫ్ గా ఉంటుందన్నమాట. కలర్ ఆఫ్ ద బాడీ ఈజ్ డార్క్ గ్రే డోర్సల్లీ అండ్ పేల్ వైట్ వెంట్రల్లీ. సో దీని బాడీ కలర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే డోర్సల్ సైడ్ లో డార్క్ గ్రే కలర్ ఉండి వెంట్రల్ సైడ్ కి వచ్చేసరికి పేల్ వైట్ లోకి చేంజ్ అవుతుంది. Fins of Scoliodon shark. There are 2 types of fins in Scoliodon, unpaired or median fins, paired or lateral fins. సో స్కోలియోడాన్ లో ఫిన్స్ వచ్చేసి 2 types ఉంటాయి. ఏంటి అంటే మీడియన్ ఫిన్స్ ఆర్ అన్పైర్డ్ ఫిన్స్ లేదా
పెయిర్డ్ ఫిన్స్ ఆర్ లాటరల్ ఫిన్స్. ఇలా 2 types ఆఫ్ ఫిన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అన్పెయిర్డ్ ఫిన్స్. First dorsal median fin is triangular in shape and is situated a little in front of the middle of the body. సో దీని ఫస్ట్ డార్సల్ మీడియన్ ఫిన్ వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. అండ్ అలాగే అది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే ఈ ఫిష్ బాడీ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్కి కొంచెం ముందు సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. The second dorsal fin is also triangular in shape but is very small and is situated between the first dorsal fin and tip of the tail. So second dorsal fin కూడా triangular shape లోనే ఉంటుంది కానీ ఫస్ట్ dorsal fin కన్నా కూడా చిన్నగా ఉంటుంది. అండ్ అలాగే ఇది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ డార్సల్ ఫిన్ కి అండ్ అలాగే టెయిల్ యొక్క టిప్ కి మధ్యలో సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. వెంట్రల్ మీడియల్ fin is situated in the mid-ventral line just opposite the space between the two dorsal fins, more or less in front of the second dorsal. సో ఈ వెంట్రల్ మీడియన్ ఫిన్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే మిడ్ వెంట్రల్ లైన్ దగ్గర సిచ్యువేట్ అయి ఉంటుంది. ఆ మిడ్ వెంట్రల్ లైన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ సెకండ్ డార్సల్ ఫిన్స్ ఉన్నాయి కదా, ఈ రెండిటికి మధ్యలో ఉన్న స్పేస్ కి ఆపోజిట్ లో ఈ మిడ్ వెంట్రల్ లైన్ అనేది ఉంటుంది. అంటే సెకండ్ డార్సల్ ఫిన్ కి కొంచెం ఫ్రంట్, దానికి ఆపోజిట్ లో ఈ వెంట్రల్ మీడియన్ ఫిన్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. The basal edges of the two dorsal and ventral fins are produced behind into basal lobes, which are long, narrow and fleshy processes. సో ఈ 2 డార్సల్ అండ్ వెంట్రల్ ఫిన్స్ యొక్క బేసల్ ఎడ్జెస్ అనేవి బేసల్ లోబ్స్ లోకి ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఈ బేసల్ లోబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే లాంగ్ గా, నారోగా అండ్ అలాగే ఫ్లెషీగా ఉంటాయి అన్నమాట. కాడల్ ఫిన్ ఫ్రింజింగ్ ద డార్సల్ అండ్ వెంట్రల్ ఆఫ్ ద టెయిల్ ఈజ్ కాడల్ ఫిన్. సో ఈ కాడల్ ఫిన్ అంటే ఏంటంటే టెయిల్ ఈజ్ నథింగ్ బట్ కాడల్ ఫిన్ అనమాట. అంటే టెయిల్ని కాడల్ ఫిన్ అని అంటారు. ద డార్సల్ లోబ్ ఈజ్ వెరీ మచ్ రెడ్యూస్డ్ పార్ట్ స్టార్ట్స్ బై ఏ నాచ్ కాల్డ్ ద కాడల్ ఫిన్ విచ్ ఈజ్ ఆల్సో ఆన్ ద వెంట్రల్ సైడ్. సో ఈ కాడల్ ఫిన్ దగ్గర స్టార్ట్ అయ్యేటటువంటి డార్సల్ లోబ్ ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది అనమాట. The ventral lobe of the caudal fin is well developed and is divided into 2 parts. The anterior, which is large, while the posterior is smaller and less extensive. సో ఈ వెంట్రల్ లోబ్ దగ్గర ఉండేటటువంటి కాడల్ ఫిన్ అనేది వెల్ డెవలప్ అయ్యి అంటే బాగా డెవలప్డ్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది 2 parts కింద డివైడ్ అయ్యి ఉంటుంది. యాంటీరియర్ అండ్ అలాగే పోస్టీరియర్ పార్ట్. యాంటీరియర్ పార్ట్ ఏమో లార్జ్గా ఉంటుంది అండ్ అలాగే పోస్టీరియర్ సైడ్ ఏమో స్మాల్గా అండ్ అలాగే లెస్ ఎక్స్టెన్సివ్ అంటే ఎక్స్టెన్షన్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. Paired fins. There are 2 paired lateral fins, the anterior pectoral fin and the posterior pelvic fin. So, ఇక్కడ 2 paired lateral fins అనేవి ఉన్నాయి. ఏంటి అంటే anterior pectoral fin ఒకటి, posterior pelvic fins ఒకటి. Pectoral fins are situated behind the gill clefts along the ventrolateral margins of the body. సో ఈ పెక్టోరల్ ఫిన్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే దీని బాడీ యొక్క వెంట్రోలాటరల్ మార్జిన్ దగ్గర గిల్ క్లెఫ్ట్ కి బ్యాక్ సైడ్ లో ఈ పెక్టోరల్ ఫిన్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. ద పెల్విక్ ఫిన్స్ ఆర్ మచ్ స్మాలర్ దెన్ ద పెక్టోరల్స్ అండ్ ఆర్ ప్లేస్డ్ క్లోజ్ టుగెదర్ ఫ్రమ్ ద వెంట్రల్ సర్ఫేస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ద ట్రంక్ అండ్ టెయిల్ అండ్ ఎన్క్లోజ్ ఏ క్లోయికల్ అపర్చర్. సో ఈ పెల్విక్ ఫిన్స్ అనేవి పెక్టోరల్ ఫిన్స్ కన్నా కూడా చాలా చిన్నగా ఉంటాయి. అండ్ అలాగే ఇవి ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటాయి అంటే ట్రంక్ అండ్ టెయిల్ యొక్క జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ దగ్గర వెంట్రల్ సర్ఫేస్ లో ప్లేస్ అయ్యి క్లోయికల్ అపర్చర్ ని ఎన్క్లోజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ మేల్స్ ద పెల్విక్ ఫిన్స్ పొసెసెస్ ఆన్ దేర్ ఇన్నర్ సైడ్ ఏ క్లాస్పర్ ఆర్ మయాప్టెరిజియం. సో మేల్స్ లో ఈ పెల్విక్ ఫిన్స్ అనేవి ఇన్నర్ సైడ్ లో క్లాస్పర్ దగ్గర పొసెస్ అయి ఉంటాయి, లేదా దాన్ని ఏమంటారు అంటే క్లాస్పర్ ని మయాప్టెరిజియం అని కూడా అంటారు అన్నమాట. ఐస్. 2 prominent circular eyes are present
one on each lateral side of the head. సో హెడ్ కి బోత్ సైడ్స్ లోను 2 prominent circular eyes అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. Eyelids are poorly developed and a movable nictitating membrane can spread over the eye in time of danger. సో దీని ఐలిడ్స్ అనేవి పూర్గా డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. అంటే సరిగ్గా డెవలప్ అయ్యి ఉండవు, కానీ దీనికి ఒక మూవబుల్ నిక్టిలేటింగ్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. సో దానికి డేంజర్ టైం వచ్చినప్పుడు ఆ మెంబ్రేన్ అనేది దాని ఐ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మౌత్, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్వర్స్ సమ్వాట్ crescentic opening lying ventrally on head near its anterior end. సో దీని మౌత్ అనేది ఎలా ఉంటుంది అంటే క్రిసెంటిక్ షేప్ లో, అంటే హాఫ్ మూన్ షేప్ లాగా ఉంటుంది అనమాట. హెడ్ కి వెంట్రల్ సైడ్ లో సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. సో దీనికి అప్పర్ అండ్ లోవర్ జాస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ జాస్ లో ఏముంటాయంటే 1 or 2 rows ఆఫ్ షార్ప్లీ పాయింటెడ్ టీత్ అనేవి ఉంటాయి. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే ఆ ప్రేని హోల్డ్ చేయడానికి అండ్ అలాగే టియర్ చేయడానికి యూజ్ అవుతాయి, కానీ ఫుడ్ ని చూ చేయడం కోసం ఈ టీత్ అనేవి యూజ్ అవ్వవు. నేర్స్, 2 crescentic apertures. The nares or nostrils are present ventrally and anterior to mouth. సో 2 crescent apertures అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. వాటినే నేర్స్ ఆర్ నాస్ట్రిల్స్ అని ఉంటాయి. సో అవి ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రల్ సైడ్ లో మౌత్ కి యాంటీరియర్ పొజిషన్ లో ఉంటాయి అన్నమాట. 1 on either side. They are exclusively olfactory and have no respiratory function as they are not connected to mouth cavity by internal nostrils. సో ఈ బోత్ సైడ్స్ ఉన్నటువంటి నోస్ట్రిల్స్ అనేవి ఎటువంటి రెస్పిరేటరీ ఫంక్షన్ ని చూపించవు. ఎందుకు అంటే అవి మౌత్ క్యావిటీకి కనెక్ట్ అయిన ఇంటర్నల్ నాస్ట్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇవి కనెక్ట్ అయ్యి ఉండవు. సో అలాంటి రెస్పిరేటరీ ఫంక్షన్ ని కూడా ఇవి చూపించవు. External gill slits behind the eyes on either side and anterior to each pectoral fin are present in a series of 5 oblique vertically elongated external gill slits or branchial cleft. సో ఐస్ కి కింద సైడ్ లో బోత్ సైడ్స్ లోను పెక్టోరల్ ఫిన్ కి యాంటీరియర్ గా 5 సిరీస్ లో ఆబ్లిక్ అండ్ వెర్టికల్లీ ఎలాంగేటెడ్ ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. వాటినే బ్రాంకియల్ క్లెఫ్ట్స్ అని కూడా అంటారు. దే లీడ్ ఇంటర్నల్లీ ఇంటూ ఫారింజియల్ క్యావిటీ వయా గిల్ పౌచెస్ అండ్ రెస్పిరేటరీ ఇన్ ఫంక్షన్. సో అవి ఇంటర్నల్ గా ఎందులోకి లీడ్ అవుతాయి అంటే ఫారింజియల్ క్యావిటీలోకి. దేని ద్వారా అంటే గిల్ పౌచెస్ ద్వారా ఫారింజియల్ క్యావిటీలోకి అవి ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. అండ్ అలాగే వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే రెస్పిరేషన్. Cloacal aperture. At the root of the tail between 2 pelvic fins is an elongated median groove or cloacal aperture. సో ఈ cloacal aperture ఎక్కడ ఉంటుంది అంటే 2 pelvic fins కి మధ్యలో టెయిల్ యొక్క రూట్ దగ్గర ఉంటుంది. దీన్నే elongated median groove అని అంటారు. Anus opens into cloaca anteriorly, while a cone-shaped papillae bearing urinary pore in female but urinogenital pore in male is immediately posterior to anus. ఫీమేల్స్ లో కోన్ షేప్డ్ ప్యాపిల్లే ఒకటి యూరినరీ పోర్ ని బేర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో యాంటీరియర్ గా ఉంటుంది ఇది. ఇక్కడ ఉండేటటువంటి యానస్ అనేది క్లోయికాలోకి ఓపెన్ అయి ఉంటుంది. మేల్స్ లో అయితే యూరినోజెనిటల్ పోర్ ని బేర్ చేస్తూ ఉంటుంది. సో మేల్స్ లో ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే యానస్ కి పోస్టీరియర్ గా సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. Lateral line and pose. A faint lateral line runs along either lateral side of trunk and tail and over the head region. Trunk and tail region యొక్క lateral sides లో ఒక faint lateral line అనేది head region వరకు extend అయ్యి ఉంటుంది. It marks the position of an underlying sensory underlying canal system opening at intervals outside through మైన్యూట్ పోర్స్. సో ఈ ఫెయింట్ లేటరల్ లైన్ అనేది ఏం చూపిస్తుంది అంటే అండర్లయింగ్ సెన్సరీ కెనాల్ సిస్టమ్ ని చూపిస్తుంది. అండ్ అలాగే ఈ కెనాల్ సిస్టమ్ అనేది ఇంటర్వల్స్ లో అవుట్ సైడ్ కి ఓపెన్ అవుతుంది. దేని ద్వారా అంటే అక్కడ ఉండేటటువంటి మైన్యూట్ పోర్స్ ద్వారా
కొన్ని ఇంటర్వల్స్ లో అవుట్ సైడ్ కి అంటే కొంత టైం తర్వాత అవుట్ సైడ్ కి ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆన్ ద హెడ్ ఓపెన్ సెవరల్ పోర్స్ ఫ్రమ్ యాంపుల్లా. సో ఈ హెడ్ రీజియన్ లో కూడా యాంపుల్లా దగ్గర నుంచి సెవరల్ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇది షార్క్ యొక్క డయాగ్రామ్. ఇది స్నౌట్ అండ్ అలాగే ఇవి నాస్ట్రిల్స్ అన్నమాట. ఇది ఐ, మౌత్, లేబియల్ ఫర్రోస్, గిల్ ఓపెనింగ్స్. ఇది పెక్టోరల్ ఫిన్, ఇది వచ్చేసి పెల్విక్ ఫిన్ అన్నమాట. ఇది యానల్ అండ్ అలాగే ఇది కాడల్ ఫిన్. ఇది క్లాస్పర్. మేల్స్ లో అయితే ఈ క్లాస్పర్ అనేది ఉంటుంది, అదే ఫీమేల్స్ లో అయితే క్లాస్పర్ అనేది ఉండదు అనమాట. ఇది కాడల్ కీల్, ఇది లోవర్ లోబ్ అండ్ అలాగే ఇది అప్పర్ లోబ్. ఇదంతా కూడా కాడల్ ఫిన్ అన్నమాట. ఇది ప్రీ కాడల్ పిట్, ఇది సెకండ్ డోర్సల్ ఫిన్, ఇది ఫస్ట్ డోర్సల్ ఫిన్. ఇక్కడ ఉంది దగ్గర ఇది స్పైన్, ఇది స్పిరాకిల్. Digestive system of Scoliodon shark. The digestive system includes the alimentary canal through which the food passes and the digestive glands that open into it. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ లో ఎలిమెంటరీ కెనాల్ కూడా ఒక పార్ట్ అన్నమాట. దేని నుండి అయితే ఫుడ్ అనేది పాస్ అవుతుందో అది ఎలిమెంటరీ కెనాల్. అండ్ అలాగే డైజెస్టివ్ గ్లాండ్స్ అన్ని కూడా ఈ ఎలిమెంటరీ కెనాల్ లోకి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎలిమెంటరీ కెనాల్ బిగిన్స్ ఎట్ మౌత్ అండ్ టెర్మినేట్స్ ఇన్ యానస్. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే మౌత్ దగ్గర బిగిన్ అయ్యి యానస్ దగ్గర టర్మినేట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ లాంగర్ దెన్ ద బాడీ అండ్ ఇంక్లూడ్స్ బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది బాడీ కన్నా కూడా లాంగ్ గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ఏమేమి ఉంటాయంటే బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్. మౌత్, ఇట్ ఈస్ ఎ వైడ్ క్రిసెంట్ ఓపెనింగ్ ఆన్ వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హెడ్. సో మౌత్ అనేది ఒక వైడ్ క్రిసెంట్ ఓపెనింగ్ అంటే హాఫ్ మూన్ షేప్ లో ఉండేటువంటి ఒక ఓపెనింగ్ అన్నమాట. అది ఈ ఫిష్ యొక్క హెడ్ కి వెంట్రల్ సైడ్ లో సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ బౌండెడ్ బై ఫోల్డ్స్ ఆఫ్ ఇంటెగ్మెంట్ సమ్ టైమ్స్ కాల్డ్ అప్పర్ అండ్ లోవర్ లిప్స్. సో ఈ మౌత్ అనేది దేంతో బౌండెడ్ అయి ఉంటుంది అంటే అప్పర్ అండ్ లోవర్ లిప్స్ తోటి బౌండెడ్ అయ్యి ఉంటుంది. Buccal cavity. Mouth opens into a spacious dorsoventrally flattened mouth cavity lined by mucous membrane and bordered by the jaws. సో ఈ మౌత్ అనేది ఎందులోకి ఓపెన్ అవుతుంది అంటే ఒక స్పేషియస్ డోర్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ క్యావిటీలోకి ఓపెన్ అవుతుంది. సో ఈ మౌత్ దేంతో లైన్ అయి ఉంటుంది అంటే మ్యూకస్ మెంబ్రాన్ తో లైన్ అప్ అయి ఉంటుంది అండ్ అలాగే జాస్ తో బోర్డర్డ్ అయి ఉంటుంది. టీత్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద స్కిన్ ఆఫ్ జాస్. సో దీని యొక్క టీత్ అనేది జాస్ యొక్క స్కిన్ లోనే ఎంబెడెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. దే ఆర్ సిమిలర్ ఇన్ షేప్, హోమోడాంట్. సో దాని టీత్ మొత్తం అన్ని కూడా ఒకే షేప్ లో ఉంటాయి. టీత్ సర్వ్ టు గ్రాస్ప్ ద ప్రే విచ్ ఈస్ యూజువల్లీ స్వాలోడ్ యాజ్ హోల్. On the floor of the buccal cavity lies the so-called tongue. It is merely a thick, flat, non-muscular, non-glandular and non-protrusible fold of mucous membrane supported internally by the flat basial cartilage. సో ఈ టీత్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే ప్రేని గ్రాస్ప్ చేయడానికి అంటే ప్రేని క్యాచ్ చేయడం కోసం అండ్ అలాగే దాంతో టోటల్ గా స్వాలో చేసేస్తుంది. సో టీత్ అనేవి చూయింగ్ కి యూజ్ అవ్వవు. సో ఈ టంగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బక్కల్ క్యావిటీ యొక్క ఫ్లోర్ దగ్గర దీని యొక్క టంగ్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో ఆ టంగ్ ఎలా ఉంటుంది అంటే థిక్ గా, ఫ్లాట్ గా, నాన్ మస్లర్ అండ్ నాన్ గ్లాండ్యులర్ అండ్ నాన్ ప్రొట్రూజిబుల్ గా ఉంటుంది అనమాట. అండి మ్యూకస్ మెంబ్రాన్ యొక్క ఫోల్డింగ్స్ ని కలిగి ఉంటుంది ఈ టంగ్ అనేది. సో ఇది ఇంటర్నల్ గా ఏం సపోర్ట్ చేస్తుంది అంటే టంగ్ ని ఫ్లాట్ బేసిహైల్ కార్టిలేజ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఫారింగ్స్. Posteriorly, the buccal cavity merges insensibly with the larger cavity of pharynx lined by endoderm. సో పోస్టీరియర్ గా ఈ బక్కల్ క్యావిటీ అనేది ఎండోడర్మ్ తో లైన్ అప్ అయి ఉన్నటువంటి ఫారింగ్స్ లోకి మెర్జ్ అయ్యి ఉంటుంది.
Each lateral side of pharynx contains an oval pit of spiracle and 5 separate vertical internal gill slits of gill pouches. సో ఎవ్రీ lateral side of pharynx లో ఏమేమి ఉంటాయి అంటే స్పైరాకిల్ అండ్ అలాగే 5 సెపరేట్ వర్టికల్ ఇంటర్నల్ గిల్ స్లిట్స్ ఆఫ్ గిల్ పౌచెస్ అనేవి ఉంటాయి. మ్యూకస్ లైనింగ్ ఆర్ ఫారింజియల్ వాల్ కంటైన్స్ న్యూమరస్ డర్మల్ డెంటికల్స్. సో ఈ ఫారింజియల్ వాల్ లో ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయి అంటే డర్మల్ డెంటికల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఈ ఫారింజియల్ వాల్ నే మ్యూకస్ లైనింగ్ అని కూడా అంటారు. Esophagus. Pharyngeal cavity narrows down posteriorly into a short but wide tube, the esophagus, with thick muscular wall. సో ఈ ఫారింజియల్ క్యావిటీ అనేది దేనిలోకి ఓపెన్ అయి ఉంటుంది అంటే షార్ట్ గా వైడ్ ట్యూబ్ లో ఉన్నటువంటి ఈసోఫాగస్ లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ ఈసోఫాగస్ కి థిక్ మజ్లర్ వాల్స్ అనేవి ఉంటాయి. ఇట్స్ మ్యూకస్ లైనింగ్ ఈజ్ థ్రౌన్ ఇంటూ లాంగిట్యూడినల్ ఫోల్డ్స్. సో దీనికి ఉండేటటువంటి మ్యూకస్ లైనింగ్ ఎలా ఉంటుంది అంటే లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ కింద చేంజ్ అయ్యి ఉంటుందన్నమాట. స్టమక్. The esophagus passes backwards into the abdominal cavity to open into a large muscular U-shaped stomach. సో ఈ ఈసోఫాగస్ అనేది దేనిలోకి ఓపెన్ అయి ఉంటుంది అంటే అబ్డామినల్ క్యావిటీలోకి. ఎక్కడైతే యూ షేప్డ్ స్టమక్ అనేది మజిలర్ యూ షేప్డ్ స్టమక్ అనేది ప్రెసెంట్ అయిందో అక్కడ అనమాట. ఇట్స్ ప్రాక్సిమల్ లింబ్ ఈజ్ లాంగర్, వైడర్ అండ్ డిస్టెన్సిబుల్. సో దీని యొక్క ప్రాక్సిమల్ లింబ్ అనేది లాంగ్ గా, వైడ్ గా అండ్ అలాగే డిస్టెన్సిబుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ద కార్డియాక్ స్టమక్. సో దాన్ని ఏమంటారు అంటే కార్డియాక్ స్టమక్ అని అంటారు. ద లింబ్ ఈజ్ షార్ట్ అండ్ నారో అండ్ కాల్డ్ ద పైలోరిక్ స్టమక్. సో ఈ లింబ్ అనేది షార్ట్ గా అండ్ అలాగే నారోగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే పైలోరిక్ స్టమక్ అని పిలుస్తారు. ద ఈసోఫాజియల్ ఓపెనింగ్ ఇంటూ కార్డియాక్ స్టమక్ ఈజ్ గార్డెడ్ బై an esophageal valve formed by a circular fold of mucous membrane. సో ఈసోఫాజియల్ ఓపెనింగ్ అనేది ఎందులోకి ఓపెన్ అవుతుంది అంటే కార్డియాక్ స్టమక్ లోకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ కార్డియాక్ స్టమక్ ని ఏం గార్డ్ చేస్తాయి అంటే ఈసోఫాజల్ వాల్వ్ అనేది ఈ కార్డియాక్ స్టమక్ ని గార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఈసోఫాగల్ వాల్వ్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే మ్యూకస్ మెంబ్రేన్ యొక్క సర్క్యులర్ ఫోల్డ్స్ వల్ల ఫామ్ అయింది అనమాట. The mucous lining of cardiac stomach also forms longitudinal folds. So ఈ కార్డియాక్ స్టమక్ యొక్క మ్యూకస్ లైనింగ్ అనేది లాంగిట్యూడినల్ ఫోల్డ్స్ ని కూడా ఫామ్ చేస్తుంది. ఎట్ ద జంక్షన్ ఆఫ్ కార్డియాక్ అండ్ పైలోరిక్ స్టమక్ ఈజ్ ప్రెసెంట్ ఏ స్మాల్ బ్లైండ్ అవుట్గ్రోత్, ద బ్లైండ్ sac, as well as a sphincter valve guarding its opening into a small but thick-walled muscular chamber, the bursa intestina. సో ఈ కార్డియాక్ అండ్ పైలోరిక్ స్టమక్ యొక్క జంక్షన్ దగ్గర ఒక చిన్న బ్లైండ్ అవుట్ గ్రోత్ లాంటిది ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారు అంటే బ్లైండ్ శాక్ అని అంటారు. అండ్ అలాగే ఒక స్పింక్టర్ వాల్వ్ అనేది కూడా అక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట. బుర్సా ఇంటియాని గార్డ్ చేస్తూ ఒక స్పింక్టర్ వాల్వ్ కూడా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో ఈ బుర్సా ఇంటియాని ఎలా ఉంటుంది అంటే థిక్ వాల్ మజ్లర్ ఛాంబర్ అన్నమాట. ఇది అంటే దానికి థిక్ వాల్స్ ఉండి మజ్లర్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఇంటెస్టైన్. బుర్సా ఇంటియానా ఈజ్ ఫాలోడ్ బై ఇంటెస్టైన్. సో ఈ బుర్సా ఇంటియానా అనేది ఈ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ వైడ్ ట్యూబ్. సో ఈ ఇంటెస్టైన్ ఏంటి అంటే ఒక స్ట్రైట్ వైడ్ ట్యూబ్ అన్నమాట. ఇట్స్ యాంటీరియర్ నారో పార్ట్ రిసీవ్స్ ద బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్స్. దీనికి ఉండేటటువంటి యాంటీరియర్ అంటే స్టార్టింగ్ లో ఉండేటటువంటి నారో పార్ట్ ఏం రిసీవ్ చేసుకుంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి బైల్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్స్ ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ద ఇన్నర్ మ్యూకస్ లైనింగ్ ఈజ్ ఫోల్డెడ్ యాంటీ క్లాక్ వైజ్ ఇంటూ ఏ లాంగిట్యూడినల్ స్పైరల్ ఆఫ్ అబౌట్ 2 inches. సో దీని ఇన్నర్ మ్యూకస్ లైనింగ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ గా ఫోల్డ్ అయ్యి 2 inches వరకు కూడా లాంగిట్యూడినల్ స్పైరల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ సర్వ్స్ టు డిలే ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆఫర్స్ ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఫర్ అబ్జార్ప్షన్. సో ఇది ఏం చేస్తుంది అంటే ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ ని డిలే చేసి అంటే లేట్ చేసి అక్కడ అబ్జార్ప్షన్ కోసం ఎక్కువ సర్ఫేస్ ని ఇస్తుంది అనమాట.
ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ రెక్టమ్. సో ఇంటెస్టైన్లో ఉండేటటువంటి లాస్ట్ పార్ట్ ఏంటి అంటే రెక్టమ్. ఇట్ ఈజ్ ఎ షార్ట్ నారో ట్యూబ్ ఓపెనింగ్ బిహైండ్ త్రూ యానస్ ఇంటూ క్లోకా. సో ఈ రెక్టమ్ అనేది ఒక షార్ట్ నారో ట్యూబ్ అనమాట. అది ఎక్కడికి ఓపెన్ అవుతుంది అంటే యానస్ ద్వారా క్లోకాలోకి ఓపెన్ అవుతుంది. ఏ స్మాల్ ఫింగర్ కాల్డ్ రెక్టల్ గ్లాండ్ ఆఫ్ అన్నోన్ ఫంక్షన్ ఓపెన్స్ ఇంటూ ద రెక్టమ్. సో ఇక్కడ ఒక స్మాల్ ఫింగర్ లైక్ రెక్టల్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట. అది రెక్టంలోకి ఓపెన్ అవుతుంది. దాని ఫంక్షన్ అనేది అన్నోన్, అంటే దాని ఫంక్షన్ ఏంటి అనేది తెలీదు. డైజెస్టివ్ గ్లాండ్స్. ఫస్ట్ లివర్. లివర్ ఆఫ్ షార్క్ ఈజ్ ఏ మ్యాసివ్ ఎల్లోయిష్ బైలోబ్డ్ గ్లాండ్. సో షార్క్ యొక్క లివర్ ఎలా ఉంటుంది అంటే ఎల్లోయిష్గా ఉంటుంది, అంటే ఎల్లోయిష్ కలర్లో ఉండి అది ఒక బైలోబ్డ్ గ్లాండ్, అంటే 2 లోబ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ద 2 లోబ్స్ ఎక్స్టెండ్స్ బ్యాక్వర్డ్ ఫ్రీలీ ఇంటూ ద అబ్డామినల్ క్యావిటీ. సో ఆ 2 లోబ్స్ కూడా అబ్డామినల్ క్యావిటీలోకి ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. A V-shaped thin-walled gallbladder lies embedded in the right lobe of liver. సో లివర్ యొక్క రైట్ లోబ్లో V-shaped thin-walled gallbladder అనేది లై అయ్యి ఉంటుంది, అంటే ఎంబెడెడ్ అయ్యి అందులోకి చొచ్చుకుపోయి ఉంటుంది అనమాట. ఏ నారో బైల్ డక్ట్ అబౌట్ 3 cm లాంగ్ ఓపెన్స్ ఇన్ టు ద యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ది ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్ యొక్క యాంటీరియర్ ఎండ్లోకి 3 cm లాంగ్ ఉన్నటువంటి నారో బైల్ డక్ట్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. లివర్ సెక్రేట్స్ బైల్. సో లివర్ ఏం సెక్రేట్ చేస్తుంది అంటే బైల్ని సెక్రేట్ చేస్తుంది. Pancreas. It is a compound, whitish or pale bilobed gland consisting of a longer dorsal lobe and a small ventral lobe. సో ఈ ప్యాంక్రియాస్ అనేది ఒక కాంపౌండ్ అనమాట. అది వైట్ కలర్లో కానీ పేల్ కలర్లోనూ ఉంటుంది. అండ్ అలాగే దాంట్లో 2 లోబ్డ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, అంటే 2 లోబ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏమిటి అంటే లాంగర్ డార్సల్ లోబ్ ఒకటి, స్మాల్ వెంట్రల్ లోబ్ ఒకటి. ద డార్సల్ లోబ్ ఈజ్ సిచ్యువేటెడ్ ప్యారలల్ టు ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది కార్డియాక్ స్టమక్, వైల్ ద వెంట్రల్ లోబ్ ఈజ్ అప్లైడ్ టు ద పైలోరిక్ స్టమక్. సో ఈ డార్సల్ లోబ్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది అంటే కార్డియాక్ స్టమక్ యొక్క పోస్టీరియర్ పార్ట్కి ప్యారలల్గా సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే వెంట్రల్ లోబ్ అనేది పైలోరిక్ స్టమక్కి అప్లై అయ్యి ఉంటుంది. ద ప్యాంక్రియాటిక్ డక్ట్ రన్స్ ఫార్వర్డ్ along the whole length of the gland and opens into the intestine just opposite to the opening of the bile duct. సో ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది గ్లాండ్ లెంగ్త్ అంతా కూడా పాస్ అయ్యి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంటెస్టైన్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అంటే బైల్ డక్ట్ ఓపెనింగ్కి ఆపోజిట్లో సిచ్యువేట్ అయ్యి ఉన్న ఇంటెస్టైన్లోకి ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్. Scoliodon is carnivorous, feeding on other fishes and some vertebrates like crabs and lobsters. సో మనం చెప్పుకున్నాం స్కోలియోడాన్ అనేది కార్నివరస్ ఫీడింగ్ హ్యాబిటేట్ని చూపిస్తుంది. సో అది ఏమేమి తింటుంది అంటే ఫిషెస్ని అండ్ అలాగే కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ని, క్రాబ్స్ అండ్ లాబ్స్టర్స్ లాంటి ఇన్వర్టిబ్రేట్స్ని ఫుడ్ కింద అది తీసుకుంటుంది. వన్స్ ద ఫుడ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ టు మౌత్ ఇట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సేమ్ యాజ్ ఈజ్ ప్రివెంటెడ్ బై టీత్. సో ఏదైనా ఒకసారి ఫుడ్ దాని మౌత్లో ట్రాప్ అయిన తర్వాత అది ఎస్కేప్ అవ్వలేదన్నమాట. సో దాని టీత్ అనేవి అది ఎస్కేప్ అవ్వకుండా ఉండడం కోసం గట్టిగా హోల్డ్ చేసి ఉంచుతాయి. ద ఫుడ్ ఈజ్ పాస్డ్ ఇన్ టు ద స్టమక్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూకస్ సెక్రేషన్స్. సో ఫుడ్ అనేది స్టమక్లోకి ఎలా పాస్ అవుతుంది అంటే మ్యూకస్ సెక్రేషన్స్ యొక్క హెల్ప్ తోటి ఫుడ్ అనేది స్టమక్లోకి పాస్ అవుతుంది. ద మ్యూకస్ లైనింగ్ ఆఫ్ కార్డియాక్ స్టమక్ సెక్రేట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ విచ్ కంటైన్స్ పెప్సిన్ అండ్ HCl. సో కార్డియాక్ స్టమక్ యొక్క మ్యూకస్ లైనింగ్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ని సెక్రేట్ చేస్తుంది. సో ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటాయంటే పెప్సిన్ అండ్ HCl అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్. సో ఈ పెప్సిన్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ద ఫుడ్ ఈజ్ దెన్ పాస్డ్ ఇన్ టు ద ఇంటెస్టైన్. సో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా ఇంటెస్టైన్లోకి పాస్ అవుతుంది. ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ ట్రిప్సిన్, అమైలోప్సిన్ అండ్ లైపేజ్. సో అక్కడ ఉండేటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ట్రిప్సిన్ అండ్ అలాగే అమైలోప్సిన్, లైపేజ్ అనే ఎంజైమ్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ద బైల్ మేక్స్ ద ఫుడ్ ఆల్కలైన్ ఆన్ విచ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ యాక్ట్స్. సో అక్కడ ఉండేటువంటి బైల్ అనేది
ఫుడ్ని ఆల్కలైన్గా చేంజ్ చేసేస్తుంది అనమాట. The digestive food is absorbed by the surface of intestine and scroll valve. సో అక్కడ డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అంతా కూడా ఇంటెస్టైన్ యొక్క సర్ఫేస్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట. ఇంటెస్టైన్ యొక్క సర్ఫేస్ అండ్ అలాగే స్క్రోల్ వాల్వ్ మొత్తం కూడా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ స్కోలియోడాన్ అనమాట. సో ఇది దీని మౌత్ అండ్ అలాగే దీని లోపల టీత్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది ఈసోఫాగస్, ఇది వాల్వ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ స్టమక్ దగ్గర ఉండేటువంటి వాల్వ్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా కూడా కార్డియాక్ స్టమక్. ఇది బైల్ డక్ట్, ఇది పైలోరిక్ వాల్వ్, ఇది బొర్సా ఇంచియానా, ఇదంతా కూడా పైలోరిక్ స్టమక్ అన్నమాట. ఇది ఇంటెస్టైన్ అండ్ అలాగే ఇది స్పింక్టర్ వాల్వ్. ఇక్కడ ఉంది కదా, ఇది స్పింక్టర్ వాల్వ్. ఇది బ్లైండ్ సాక్ అన్నమాట. సో ఇది రెక్టల్ గ్లాండ్, ఇది యూరినరీ పాపిల్లే, ఇది ఓపెనింగ్ ఆఫ్ యూటెరీ, ఇది ఓపెనింగ్ ఆఫ్ రెక్టల్ గ్లాండ్. సో ఇదంతా కూడా ఒక పోర్షన్ ఆఫ్ ఇంటెస్టైన్ లో ఉండేటటువంటి ఒక పోర్షన్ అన్నమాట. స్క్రోల్ వాల్వ్ ని చూపించడం కోసం పెట్టింది ఇక్కడ. ఇది స్క్రోల్ వాల్వ్ అన్నమాట. ఇది ఇంటెస్టైనల్ ల్యూమెన్, ఇది ఇంటెస్టైనల్ వాల్. ఇదంతా కూడా ఇంటెస్టైన్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ external features and digestive system of Scoliodon shark. Thank you.